ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతుంది. శ్రీహరి. రైట్. మరొక అంశం, కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారు ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇది ప్రైవేటు సంబంధించినటువంటి గని. దీనికి ఆల్రెడీ ఇక్కడ మొత్తం కూడా దీంట్లో నుంచి బంగారు తీసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది తొందరలోనే సిద్ధం కాబోతోంది. దీంట్లో నుంచి ఉత్పత్తి చేయబోతున్నాం. తద్వారా కూడా భారీగా మనం మన దేశంలో ఉత్పత్తి అవుతున్న దాంట్లో దాదాపుగా 50% మేర కూడా ఇక్కడ ఉత్పత్తి చేసే అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. సో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది రామారావు? ఇది ప్రైవేటు సంస్థకు సంబంధించి జొన్నగిరిలో ఏదైతే బంగారు నిక్షేపాలు ఉన్నాయో వాటిని వెలికి తీయాలి అని చెప్పి ఎప్పటి నుంచో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే ప్రైవేటు సంస్థలు వీటిని వెలికి తీస్తే ఒకవేళ వాటిని వెలికి తీసినా కూడా దేశంలో సంబంధించిన ఉత్పత్తి అయ్యే 50% ఇక్కడ ఉత్పత్తి అయినా కూడా ఆ బంగారం కొనుగోలు చేయాలన్నా కూడా బంగారం ఏదైనా కూడా ఊరికి రాదు. అందువలన ఆ బంగారం కొనుగోలు చేయాలన్నా కూడా ముందు డబ్బులు అవసరం. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇంధన సంక్షోభం కారణంగా ఈ చైన్ రియాక్షన్ అనేక రంగాలపై కూడా పడుతుంది. కూరగాయల ధరలు పెరగడంతో పాటు ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రైస్ కూడా చాలా హైక్ అవుతుంది. ఈ నేపథ్యంలో బంగారం ఒకవేళ అక్కడ వెలికి తీసినా కూడా దాన్ని ప్రజలకేం ఊరికేం ఇవ్వరు. ముఖ్యమంత్రి చాలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటారు. అందువలన ఆ బంగారం వెలికి తీసినా కూడా దాన్ని శుద్ధి చేయటం, ఆ తర్వాత దాన్ని రిఫైన్ చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి. అందువలన బంగారం ఊరికి ఇవ్వరు కాబట్టి దాన్ని వెలికి తీసినా కూడా ప్రైవేటు సంస్థ దాన్ని ఏం చేస్తుంది అనేది కూడా తేలాల్సి ఉంది. అందువలన అది కూడా కొనాలి అంటే మళ్ళీ మార్కెట్లోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి బంగారం మన దగ్గర ఉత్పత్తి అవుతుంది కానీ దాన్ని ప్రజలకి నేరుగా ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ కొనుగోలుకి రావాల్సిందే, అది మార్కెట్లోకి రావాల్సిందే అనేది మాత్రం మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. శ్రీహరి. రైట్ రామారావు, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఏదైతే తుగ్గిలి మండలం కర్నూలు జిల్లా ఇది జొన్నగిరిలో దాదాపుగా 600 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించున్నటువంటి మైన్ ఇది. దీనికి సంబంధించినటువంటి ఉత్పత్తి కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బంగారు ఉత్పత్తి అయితే మాత్రం మొదలు కాబోతుంది. కానీ మార్కెట్లో అప్పట్లో ఉన్నటువంటి ప్రైసు వీటన్ని ఆధారంగానే మళ్ళీ మార్కెట్లో దీనికి ధర పలికేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి కూడా అవసరాల కోసం బంగారం కావచ్చు ఏదైనా కొనుగోలు చేయడం అనేది ఓకే. కానీ అలా కాకుండా బ్లాక్లో పెట్టుకునేదానికో లేకపోతే మరికొన్ని చర్యల వల్ల ప్రస్తుతం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. సహజంగానే బంగారం పేద ఉన్నటువంటి మక్కువ మోజు అది కాదనలేనటువంటి సత్యం. సో అందరికీ కూడా దాంతో ఒక అది ఎంతటి అనుబంధం అంటే మిగిలినటువంటి మనిషి ఉపయోగించేటువంటి ఏ దానికి ఇవ్వనంత ప్రాధాన్యం బంగారుకి ఇస్తుంటారు. ఇప్పుడు మనం సహజం, అది ప్రతి ఒక్కరూ అవునన్నా కాదన్నా దీన్ని కాదనలేనట్టు బంగారం మీద మోజు లేదు అనేటువంటి వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఈ బంగారం విషయం మీద చర్చకు వస్తున్నప్పుడు దేశంలో రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చూద్దాం ఏ